గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే వంశీ గారు. నమస్కారం. స్టూడెంట్స్ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతూ ఉంటుందో డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటూ ఉంటారు. బయట ఉన్న టెక్నాలజీ ఏ విధంగా ఉందో దాని త్రూ వెళ్ళాలనుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా మనం విన్నాము. జాబ్ ఆపర్చునిటీస్ వాటి మీద ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇప్పుడు అందుబాటులో ఉన్న కోర్సెస్ ఏంటేంటి, ఏ కోర్సులో చూస్ చేసుకుంటే మంచిది అంటారు స్టూడెంట్స్? రైట్ మేడం. ఈ మధ్యకాలంలో అంటే మనకు పాతకాలంలో చక్రం కనుగొనబడింది, తర్వాత పవర్ కనుగొనబడింది, కంప్యూటర్ కనుగొనబడింది. అంటే కాలంతో పాటు ఒక్కొక్కటి అప్డేట్ అయితేనే ఉందన్నమాట. అలా అప్డేట్ అవుతూ వచ్చిన దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది మేడం. అంటే దీన్ని ఏఐ అంటారనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇది ఏమవుతుందంటే మనం ఎక్కడి నుంచి బయట నుంచి సమాచారం తీసుకొని మనం అప్డేట్ అయ్యి తిరిగి మనకు కాలానుగుణంగా మనం మారుతుంటాం కదా మేడం. అట్లాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం ఏదైనా ఒక సమాచారాన్ని అందించినప్పుడు దానంతటా అదే సవరణ చేసుకొని దానంతటా అదే కరెక్ట్ చేసుకుంటుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ టూల్ వచ్చిన తర్వాత జాబ్ చేసే వాళ్ళ సంఖ్య దినదినంగా తగ్గిపోతుంది మేడం. ఎందుకంటే ఒక 100 మంది చేయాల్సిన పని కూడా ఈ ఏఐ టూల్ అనేది చేస్తుంది. అంటే సరే ఎంత వేస్తున్నా కూడా అలా కొంతమంది ఆగిపోతున్నారు. అంటే ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత నా జీవితం ఎలా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది ఆగిపోతున్నారు. కానీ అదే ఏఐ టూల్కు సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకొని అదే ఏఐకి సంబంధించి కొన్ని లక్షలలో శాలరీ తీసుకొస్తున్న ఏదైనా ఉంది అంటే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయింది ప్రాంప్ట్ ఇంజనీర్స్ మేడం. అంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టూల్స్ని డిజైన్ చేసేవాళ్ళు అనమాట మేడం. ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే ప్రాంప్ట్ అంటే స్పీడ్గా రిప్లై అనమాట, అంటే స్పీడ్గా రెస్పాండ్ అవ్వడం అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక జాబ్ రోల్ వచ్చిందనమాట ఏఐలో, ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనేది. వీళ్ళు టూల్స్ డిజైన్ చేస్తుంటారు. అయితే ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము గూగుల్కి కానీ లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాట్సాప్కి సంబంధించి మనం మామూలుగా ఎవరైనా బర్త్డే ఉన్నప్పుడు మనం హ్యాపీ కొడితే ఆటోమేటిక్గా పైన బర్త్డే అని వస్తుంది అనమాట. అదే ఆటోమేటిక్ అంటే మనం క్లిక్ చేసి సరిపోతుంది. ఇది వాట్సాప్కి సంబంధించిన ఏఐ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మనం ఏదైనా ఒక మొబైల్ గురించి సెర్చ్ చేసాం అనుకోండి, నియర్ బై అంటే మళ్ళీ మనం ఏదైనా మళ్ళీ మొబైల్ చూస్తున్నప్పుడు ల్యాప్టాప్ చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ ల్యాండింగ్ పేజెస్ వస్తుంటాయి అనమాట. అంటే అది గూగుల్కి సంబంధించిన ఏఐ. సో ఈ మధ్య కాలంలో ఏఐ అనేది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు తను ఏ లాంగ్వేజ్లో అడుగుతున్నాడు, మనం ఎలాంటి లాంగ్వేజ్లో తనకు ఆన్సర్ ఇవ్వాలి. తను అడిగిన ఆన్సర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఎట్లుండేదంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్ అంటే పర్ఫెక్ట్ మ్యాటర్ వచ్చేది కాదనమాట. అంటే రిలేటెడ్ మ్యాటర్ అటు ఇటు తీసుకొస్తుంది. కానీ అడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఇచ్చేటట్టుగా వీళ్ళు టూల్స్ రెడీ చేయడమే ప్రాంప్ట్ ఇంజనీర్స్ యొక్క పని మేడం. ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నెక్స్ట్ యూజర్స్కి మధ్య వీళ్ళు ఒక వారధిలాగా పనిచేయాలన్నమాట. అంటే యూజర్స్ అడిగే ప్రశ్నలకి వీళ్ళు మంచి టూల్స్ అందించినప్పుడే ఏఐ వాళ్ళకి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమంటే ఈ యొక్క ఏఐని ఎస్ మేడం, ఏఐలో ఒక జాబ్ రోల్ ప్రాంప్ట్ ఇంజనీర్స్. నెక్స్ట్ వీళ్ళు ఏమంటే వర్క్ స్పీడ్ని పెంచడం, ఏఐ ద్వారా ఏఐ యొక్క టూల్స్ అప్డేట్ చేయడం వల్ల వర్క్ స్పీడ్ని పెంచడం, వాటి యొక్క సామర్థ్యాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం, ఇంకా బెస్ట్ మెథడ్స్ ఏమున్నాయి అంటే ఒక యూజర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇంకా బెస్ట్ ఆన్సర్ ఇచ్చేటట్టుగా మనం ఏదైనా బెస్ట్ టూల్ ఏఐలో అప్లై చేయొచ్చా అనే కొత్త మెథడ్స్ వీళ్ళు కనుక్కుంటుంటారు ప్రాంప్ట్ ఇంజనీర్స్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇప్పుడు ఆ ఏఐలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేదనుకుంటే దాని యొక్క కెపాసిటీ గురించి ఏదైనా రీసెర్చ్ చేసి కొత్త విషయాలు కనుగొన్నా వాళ్ళ కింద ఉన్నటువంటి డెవలపర్స్కి వీళ్ళు అడ్వైజెస్ ఇస్తుంటారు అనమాట. సో ఇది మెయిన్ రోల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అందుకనే వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది మేడం ఈ మధ్యకాలంలో. వచ్చేసి నెక్స్ట్ వీళ్ళకు ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే మనం చూస్తున్నాం, ఇంతకుముందు అనుకున్నాం కదా మేడం, గూగుల్లో, వాట్సాప్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లలో కూడా వీళ్ళకి కొన్ని లక్షలు తీసుకొని వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్గా వీళ్ళని అలా అపాయింట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో వీళ్ళకి జాబ్ ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్లో, యూటిలిటీ కంపెనీస్లలో వీళ్ళకి ఎక్కువగా జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్కి శాలరీ 2.50 crore CR టు 2.70 CR వరకు పర్ యానం అంత ఉండే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మనం కనుక దీన్ని పర్ఫెక్ట్గా అప్లై చేసి నేర్చుకోగలిగితే చాలా అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది మేడం దీంట్లో. అంటే కొంచెం టెక్నాలజీ పరంగా వెళ్ళాలి, టెక్నాలజీకి సంబంధించిన జ్ఞానం నాకు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ రంగంలో వెళ్తే చాలా ముందుకు దూసుకుపోవచ్చు మేడం ఫ్యూచర్లో. మరి వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే బేసిక్ లెవెల్లో ఎట్లుండాలంటే కంప్యూటర్ సైన్స్లో లేదంటే మెషిన్ లెర్నింగ్లో లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఏదైనా సరే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి వీళ్ళు, అంటే బేసిక్లా వెళ్ళడానికి.
నెక్స్ట్ ఇదే లెవెల్లో అంటే ప్రాంప్ట్ ఇంజనీర్స్లో సీనియర్ పోస్టులు ఉంటాయి కదా మేడం కొన్ని, అలాంటి పోస్టులకు వెళ్ళాలంటే వాళ్ళు మాస్టర్స్ కానీ లేదంటే పిహెచ్డి కానీ పూర్తి చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ 2 స్కిల్స్ అనేది నేర్చుకోవాలి మేడం. వచ్చేసి ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఏదైనా ఒక టూల్ రెడీ చేయాలి అంటే ఏఐకి సంబంధించి వాళ్ళకి ప్రోగ్రామింగ్ డిజైన్ చేయడం అనేది వచ్చి ఉండాలి. ఆ ప్రోగ్రామ్ని ఎలా వాడాలనే విషయాన్ని వాళ్ళకి క్లియర్గా తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మంచి టూల్స్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు, అప్పుడు ఏఐని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అనే స్కిల్ వాళ్ళకి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డాటా అనాలిసిస్. అంటే వీళ్ళు వేరు కంపెనీలు వేరు సంస్థలకు సంబంధించిన డాటాని వీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డాటా అనాలిసిస్ పట్ల కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా అనాలిసిస్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్ ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్కి ఖచ్చితంగా ఉండాలి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మామూలుగా ఆ డిగ్రీస్ కాకుండా వీళ్ళు కొన్ని సర్టిఫికేట్ కోర్స్ అనేది చేసి ఉండాలి మేడం. ఓకే, ఎందుకంటే కనుక జాబ్ ఆపర్చునిటీ కనుక ఎంచుకునేటప్పుడు ఇది అవసరం అంటారా? అవును మేడం. అంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్కి ఇంకా ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సిన స్కిల్స్ అనమాట. ఇవి నేర్చుకుంటే వాళ్ళు ఇంకా బెస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్, యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, పైథాన్, డాటా సైన్స్ ఇలాంటి సర్టిఫికేట్ కోర్సులు వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. ఎందుకంటే ఈ డాటా అనేది అక్కడ ఏఐ టూల్స్ని ఇంకా బెస్ట్గా ప్రజెంట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఒకవేళ ఈ కోర్సెస్ ఎవరైనా చేయాలంటే ఈ కోర్సెస్ ఎక్కడ ఉంటాయంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఉడుమి అండ్ కోర్సెరా, ఎడ్యురేకా ఇలాంటి సంస్థలు కొన్ని ఆన్లైన్ కోర్సెస్ని కండక్ట్ చేస్తున్నాయి మేడం. ఇదే ఆన్లైన్ కోర్స్ కండక్ట్ చేసి ఇవే సర్టిఫికేట్స్ కూడా ఇస్తాయన్నమాట. కాబట్టి ఇలాంటి ఇంకేదన్నా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఇలాంటి కోర్సెస్ ఇంకా మేము చేయలేదు అనుకున్నట్లుంటే వీళ్ళు గూగుల్లో వెళ్ళి వీటిని సెర్చ్ చేయండి. ఇందులో ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, వీటిని కూడా కంప్లీట్ చేసుకుంటే ఒక సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అంటే ఈ సర్టిఫికేషన్ అనేది ఫ్యూచర్లో వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేడం అలాంటి సర్టిఫికేషన్ కోర్స్ ఉండాలి, అట్లాగే ఇలాంటి స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లక్షల్లో శాలరీ, కోట్లలో శాలరీ తీసుకుంటారంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే, ఎక్కువ లర్నింగ్ ఉన్నప్పుడే ఎక్కువ ఎర్నింగ్స్ సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి దాంతోపాటు ఈ స్కిల్స్ కూడా ఉండాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు డాటా అనాలిసిస్, ఎందుకంటే వివిధ సంస్థల నుంచి వాళ్ళు సేకరించాలి సమాచారం కాబట్టి ఆ స్కిల్ ఉండాలి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఎందుకంటే ఏఐ టూల్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే ఒక వ్యక్తి దగ్గర అంటే ఒక సంస్థ దగ్గర మాట్లాడడానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. దాంతోపాటు నేచురల్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. ఈ లాంగ్వేజ్ స్కిల్స్ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక సెర్చ్ చేసేటప్పుడు వివిధ భాషల నుంచి వ్యక్తులు దాన్ని సెర్చ్ చేస్తుంటారు వాళ్ళకి కావాల్సినప్పుడు. కాబట్టి ఇలాంటి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎన్ఎల్పి అంటారు మేడం, అంటే ఏఐ టూల్స్లో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ స్కిల్స్, ఇవి కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ స్కిల్స్, కొత్తగా రీసెర్చ్ చేసే స్కిల్స్ కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటి స్కిల్స్ని ఉంటే ఓకే, లేని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పర్ట్ అయ్యేలాగా ప్లాన్ వేసుకోవాలి మేడం. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే శాలరీస్ ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినాం, కాకపోతే ఇప్పుడు మన ఇండియాలో వీళ్ళ శాలరీస్ ఎట్లా ఉన్నాయంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండి జూనియర్ లెవెల్లో ప్రాంప్ట్ ఇంజనీర్స్గా ఉన్నట్లయితే వాళ్ళకి 3 to 6 lakhs per annum ఉంటుంది మేడం. జూనియర్ లెవెల్ చాలా మంచి శాలరీ, జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ లేదు 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళని మిడ్ లెవెల్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటారు. వీళ్ళ శాలరీ 6 to 12 lakhs ఉంటుంది per annumకి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ 5+ years ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా సీనియర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు సీనియర్ లెవెల్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటారు. వీళ్ళ శాలరీ వచ్చేసి 12 lakhs and above ఉంటుంది. అంటే ఒక సంస్థని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తి ఇంతకుముందు మనం నేర్పించిన స్కిల్స్లో ఎక్స్పర్ట్ అయి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనుకుంటే 20 lakhs per annum కూడా వచ్చే కంపెనీస్ ఉన్నాయన్నమాట. నిజంగా స్కిల్స్ కనుక అడాప్ట్ చేసుకొని ఆ ఇంట్రెస్ట్ ఉండి టెక్నాలజీ వైపు రావాలి అనుకుంటే ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి పిల్లలకి సంబంధించి, స్టూడెంట్స్కి. అండ్ ఎవరైనా సరే మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కెరియర్ గైడెన్స్ కావాలి, మాకు చూస్ చేసుకోలేకపోతున్నాం, కొంత క్లారిటీ లేదు, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో తెలియట్లేదు అని అడిగే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించి మనం గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా వంశీ? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే కాలంతో పాటు అప్డేట్ కావాలి, లేకపోతే అవుట్డేట్ అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం. అడ్వైస్ కావాలంటే మనం తీసుకోవచ్చు అంటారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.